బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేటలో దళిత నాయకుడు మాజీ ఎంపీపీ ముదాం సాయిలు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. గతంలో ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజే ఎంపీపీ సాయిలపై కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో కలిసి దౌర్జన్యానికి పాల్పడింది. ఈ దమనకాండను నిరసిస్తూ బీఆర్ఎస్ పోరాటానికి సిద్ధమైంది. ఎక్కడైతే దళితుల పట్ల పోలీసులు అతిగా ప్రవర్తించారో అక్కడే దళిత ఆత్మగౌరవ గర్జన పేరిట కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి కాసేపట్లో కేటీఆర్ హాజరు కానున్నారు. మాజీ ఎంపీపీ సాయిలతో పాటు ఇతర దళితులకు భరోసా కల్పించనున్నారు కేటీఆర్. లింగంపేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో నేతల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అతిగా వ్యవహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాలకుల ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు దళిత నేతలపై దాష్టికాన్ని ప్రదర్శించారు. దళిత నాయకుడైన ముదాం సాయిలపై సిఐ ఇతర పోలీసులు దాడి చేశారు. ఒంటి మీద దుస్తులు ఊడిపోతున్నా పట్టించుకోకుండా ఈడ్చికెళ్లి వాహనంలో పడేశారు. ఈ ఘటనపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దళిత నాయకుడికి అంబేద్కర్ జయంతి రోజునే ఎదురైన ఘోరమైన పరాభవాన్ని బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో నాటి ఘటనకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఆత్మగౌరవ గర్జన నిర్వహించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, ఎంతసేపట్లో కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు? ప్రస్తుతం ఆత్మగౌరవ సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలల కాలంలో రాష్ట్రంలో ఒక అల్లకల్లోలమైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా దళిత నేతలపైన దాడులు వరుసగా కొనసాగుతున్నాయి. అంబేద్కర్ జయంతి రోజున కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో ఉన్నటువంటి దళిత నాయకుడు లింగంపేట ఎంపీపీ మాజీ ఎంపీపీ ముదాం సాయిల్పై విచక్షణ రహితంగా పోలీసులు కాంగ్రెస్ గుండాలు దాడి చేసిన పరిస్థితి స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో వరుసగా ఈ ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దళిత నాయకుల పట్ల జరుగుతున్న అరాచకాలపైన బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఆత్మగౌరవ గర్జన పేరుతో అనేక గ్రామాలలో పర్యటించింది. అందులో భాగంగా ఇటు దళిత నాయకులతో పాటు బీఆర్ఎస్ నాయకులపై జరుగుతున్న దాడులపైన ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా అనేక ఇన్సిడెంట్లు చోటు చేసుకున్నాయి. ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు పట్ల యావత్తు తెలంగాణ సమాజం భయపడుతుంది. అదేవిధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో దళితులపై వరుస దాడుల నేపథ్యంలో వారికి ఒక భరోసా కల్పించేందుకు వారికి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఏదైతే దళిత నాయకుడు ముదాం సాయిల్ పైన అంబేద్కర్ చౌరస్తాలో లింగంపేట అంబేద్కర్ చౌరస్తాలో జరిగినటువంటి దాడి ఉందో అక్కడనే ఆత్మ గర్జన సభ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామారెడ్డి జిల్లాకు కాసేపటి క్రితమే చేరుకున్నారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ముఖ్య నేతలతో సమావేశం కావడం జరిగింది. ముఖ్య నేతలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో సమావేశం కొనసాగుతుంది కామారెడ్డి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో. ఈ నేపథ్యంలో ఇటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఈ జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితులపైన కేటీఆర్ నేతలకు అడిగి తెలుసుకునే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మరికొద్ది సేపట్లో లింగంపేటలో భారీ కాన్వాయ్తో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 9 మంది మాజీ ఎమ్మెల్యేలతో సహా ఈ భారీ కాన్వాయ్ బయలుదేరుతుంది. ఈ నేపథ్యంలో దళితుల ఆత్మగౌరవాన్ని ఘోషించే విధంగా బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు పట్ల ఎక్కడికక్కడ యావత్ సమాజం ఎండగడుతున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు దళితకు సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా అవమానపరిచి ఘోరంగా ఇటు అగౌరవపరిచే విధంగా వ్యవహరించిన ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా పోలీస్ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వివరించిన తీరు పట్ల అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తుంది. అనేక హామీలు ఇచ్చింది, హామీలను నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా రైతు భరోసా, అదేవిధంగా రైతులు రుణమాఫీ సంపూర్ణం కాలేదు. అదేవిధంగా యువతను మహిళలను ప్రలోభ పెట్టి అధికారానికి ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలు గడిచినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. పైగా ఏమార్చే ప్రయత్నం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతిసారి ఎన్నికల స్టంటు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు నేరుగా స్పష్టంగా బీఆర్ఎస్ వైఖరి అదేవిధంగా విధి విధానాలు బీఆర్ఎస్ సమయంలో ఉన్నటువంటి అనేక హామీలైన పథకాలు అదేవిధంగా సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి పథకాలను ప్రజలకు చేరువైన తీరును ఇవాళ
కేటీఆర్ వివరించనున్నారు. ఈ నేపథ్యంలో లింగంపేటకు భారీ కాన్వాయ్తో బయలుదేరుతారు. ఈ నేపథ్యంలో ఒక భరోసా, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీ హోదాలున్న బీఆర్ఎస్ పార్టీ వల్ల బీఆర్ఎస్ నాయకులతో పాటు దళిత నాయకులకు ఎవరైతే దాడి చేశారో వారికి ఒక హెచ్చరిక చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే పరంపర కొనసాగితే రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో ఎవరైతే అధికారులు ఉన్నారో నాయకులకు లోబడి ప్రయత్నం చేస్తున్నా వారికి గట్టి హెచ్చరికలు జారీ చేయబోతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ ప్రసంగం వినేందుకు ఇటు బీఆర్ఎస్ నాయకులతో పాటు మహిళలు, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున లింగంపేట చౌరస్తాలో ఏర్పాటు చేయనున్నటువంటి భారీ కార్నర్ మీటింగ్ ఉందో కార్నర్ మీటింగ్ పెద్ద ఎత్తున చేరుకునే అవకాశం ఉంది. ప్రతిష ఎస్ రవీందర్, చెప్పండి. అయితే దళితులను అవమానపరిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు నిర్వహించే దళితుల ఆత్మ గర్జన సభ ఒక చెంపపెట్టు లాంటిదని అనుకోవచ్చు అంటారా? దీనిపై దళితులు ఏ విధంగా స్పందిస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తుంది. ఏదో ఒక మూలన రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి కూతబేట్లో ఉన్నటువంటి ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట గ్రామంలో అంబేద్కర్ జయంతి రోజున దళిత నాయకులను అవమానించే విధంగా, అదేవిధంగా లింగంపేట మండలంలో ఉన్నటువంటి ఓ నాయకుడి నివాసాన్ని కూల్చేశారు. ఈ నేపథ్యంలో అతనికి కూడా కేటీఆర్ భరోసా కల్పించనున్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో బాధ్యతాయుతమైన నాయకులు ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్. ఏ ఒక్కరు కూడా ఈ దళిత నాయకుల పట్ల ఇలాంటి వైఖరిని చూపించలేదు. కనీసం మర్యాద పూర్వకంగా కలిసిన పరిస్థితి లేదు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వారి ఆత్మగౌరవానికి భంగం వాటిల్లే విధంగా, అదేవిధంగా వారిని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరైతే వివరించారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, న్యాయస్థానంలో నిలబెడతామని గతంలో చెప్పారు. దీనిపైన హెచ్ఆర్సీకి కూడా వెళ్ళింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యంలో వల్ల బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో భరోసా కల్పించేందుకు ఈ గర్జన ఏదైతుందో ఆత్మ గర్జన సభకు పెద్ద ఎత్తున దళితుల నుంచి సంపూర్ణమైన మద్దతు ఉంది. అదేవిధంగా దళితులకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అనేక రంగాలలో అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ఏ ఒక్క హామీ కూడా దళితులకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. పైగా వాళ్ళని వంచే విధంగా, మోసం చేసే విధంగా వ్యవహరించిన తీరు పట్ల దళితులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ దళితుల పట్ల జరుగుతున్న వివక్షకు ఎండగట్టేందుకు ఇవాళ దళిత లోకం అంతా సిద్ధంగా అయింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి కేటీఆర్ కార్నర్ మీటింగ్ ఏదైతుందో కార్నర్ మీటింగ్ కు సంపూర్ణమైన మద్దతు ఉంది. పెద్ద ఎత్తున రైతులు, అదేవిధంగా మహిళలు, దళిత సంఘాల నాయకులు, దళితులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు తగ్గట్టుగా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఒక భరోసా, బాధ్యత కేటీఆర్ ప్రసంగాన్ని వినేందుకు యావత్తు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం స్పష్టంగా ఉంది. ప్రతిష్ట. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.